వెల్కమ్ బ్యాక్ టు సిరి వంటలు. ఈరోజు మనము చియా మైక్రోగ్రీన్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. పాలలో కంటే ఈ చియా మైక్రోగ్రీన్స్లో 5 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. మైక్రోగ్రీన్స్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్, క్లోరోఫిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. క్లోరోఫిల్ ఒక మంచి బ్లడ్ క్లెన్జర్, ఇంకా క్లోరోఫిల్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది కూడా. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న చియా మైక్రోగ్రీన్స్ వాటర్లోనే పెంచినవి, మట్టి లేకుండా. సో వీటిని నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి వాష్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనము 2 రకాలుగా ఈ చియా మైక్రోగ్రీన్స్ని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రెసిపీ చట్నీ. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేడి చేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మన రుచికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని ఒకసారి కలపండి. నెక్స్ట్ మూత పెట్టుకొని వీటిని కొద్దిసేపు మగ్గించండి, టొమాటో మెత్తబడేదాకా. ఇక్కడికి టొమాటో మెత్తబడింది, సో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1 కప్పు వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకోండి. వీటిని ఒకసారి గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టొమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని వేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా చింతపండు పులుసు, తర్వాత మన చియా మైక్రోగ్రీన్స్ వేస్తున్నాను. ఈ చియా మైక్రోగ్రీన్స్ని సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు. వీటిని మన కొత్తిమీర లాగానే యూస్ చేసుకోవచ్చు. వేయించినా కూడా దీంట్లోంచి న్యూట్రిషన్ పోతుంది కాబట్టి నేను ఇక్కడైతే వేయించట్లేదు. ప్లస్ వీటి ఫ్లేవర్ కూడా మైల్డ్గానే ఉంటుంది. నేను ఇక్కడ చట్నీ గ్రైండ్ చేసేసాను. చట్నీ అంతా ఒక బౌల్లోకి తీస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేస్తున్నాను. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసింది వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోండి. సో మన చియా మైక్రోగ్రీన్స్ చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీకి వెళ్దాం. ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక కట్ చేసిన ఆనియన్ వేసుకొని కొద్దిగా కారం, సరిపడా ఉప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రౌన్ రైస్తో చేసి పెట్టిన దోశ పిండితోటి ఒక దోశ వేస్తున్నాను. దీన్ని 2 వైపులా కాల్చండి ఫస్ట్. తర్వాత దీన్ని ఇంకొక వైపుకి తిప్పి మనం చేసి పెట్టుకున్న ఆనియన్ కారాన్ని దోశ అంతా అప్లై చేయండి జనరస్గా. నెక్స్ట్ కొద్దిగా పుట్నాల పప్పులు, కొబ్బరి పొడి చల్లుతున్నాను. తర్వాత దీని మీద మన చియా మైక్రోగ్రీన్స్ని వేసుకోండి. జనరస్గా వేసుకోండి. దీనికి ఏం పెద్దగా ఫ్లేవర్ ఉండదు, మైల్డ్ ఫ్లేవరే ఉంటుంది కాబట్టి మనం కొత్తిమీర లాగా వేసుకోవచ్చు. ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని దోశ అంతా అప్లై చేయండి. ఈ దోశ మర్చుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇక్కడ మనం ఈ మైక్రోగ్రీన్స్ని ఎక్కువగా వేడి కూడా చేయట్లేదు, సో ఇది ఒక మంచి వే తీసుకోవడానికి. ఈ వీడియో జస్ట్ ఒక ఐడియా అనమాట, తెలియని వాళ్ళకు చియా మైక్రోగ్రీన్స్ని ఎక్కువగా వేడి చేయకుండా, ఎక్కువగా కుక్ చేసేయకుండా ఈజీగా ఎలా రెసిపీస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని. సో ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.